దేశంలో ఎన్నికల నగారం మోగింది. దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోసం ప్రజలు సంసిద్ధమయ్యారు. ఇటు రాజకీయ పార్టీలను సంసిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చూస్తే ఇటు నిజామాబాద్ పాటు అలాగే పెద్దపల్లి, కరీంనగర్ 3 నియోజకవర్గాలకు కానీ ఆ 3 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రస్తుతం కరీంనగర్ నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా ఇప్పటికే హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. ఇటు బీజేపీ నుంచి బండి సంజయ్ ఇప్పటికే పాదయాత్రలతో తన అభ్యర్థిత్వం ఖరారు కాగా ప్రచారంలో ముందుకు పోతున్నారు. మరోవైపు బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రకటించిన తర్వాత అతను కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి పోతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఒక స్తబ్దత ఉంది. అత్యంత క్యూరియాసిటీని చాలా ఎదురు చూస్తున్న టికెట్ కాంగ్రెస్ సంబంధించి 2 అభ్యర్థులు పోటీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ లో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా అధిష్టానం ఆయన వైపు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు వెలిసాల రాజేందర్ గతంలో ఆయన తండ్రి వెలిసాల జగపతి బాబు జగపతి రావు ఇక్కడ కాంగ్రెస్ నుంచి కానీ ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా పనిచేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం కరీంనగర్ నియోజకవర్గంలో పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ప్రధానంగా రానున్న ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, కేంద్రంలో ఎవరి సర్కారు ఉండాలనుకుంటున్నారు, రాష్ట్రంలో మొగ్గు చూపుతారా తెలుసుకునే పరిస్థితి. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. కరీంనగర్లో పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రచారాలు సాగుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ డిక్లేర్ కాలేదు. అయితే ఎలా ఉండబోతుంది, మీరు ఏమనుకుంటున్నారు? ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ ఉన్న ప్రజలు కోరుకున్నది ఒకటే, దేశంలో మోడీ ఉండాలి, కరీంనగర్లో బండి సంజయ్ ఉండాలి అని ప్రజలు కోరుకుంటారు. దేశంలో ఈరోజు దేశ రక్షణ కావచ్చు, దేశ అభివృద్ధి కావచ్చు, దేశాన్ని ఈరోజు ముందు నుండి నడిపిస్తున్న ప్రధానమంత్రి 3వసారి అధికారంలో ఉండి ప్రధానమంత్రి చూడాలని మా యువత అంతా కోరుకుంటున్నారు. అంటే ఒక రకంగా చూస్తే రాష్ట్రంలో మొన్నటి వరకు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. మళ్ళీ ఒక రకంగా చూస్తే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ మాత్రం ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అది ఇప్పుడు ఎలా ఉండబోతున్నారు? ఈ రోజు కరీంనగర్ లో రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వినోద్ కుమార్, ఇదే పార్లమెంట్ అభ్యర్థి ఉన్న వినోద్ కుమార్ 10 సంవత్సరాలు కరీంనగర్ డెవలప్మెంట్ చేయలేదు. అదేవిధంగా ఈ రోజు సంజయ్ అన్న 5 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ చేశాడు. యూనివర్సిటీకి 12B తీసుకొచ్చాడు. కరీంనగర్ సిటీ స్మార్ట్ సిటీ కూడా అన్న నిధులు తీసుకొచ్చాడు. కావున ఈ రోజు పార్లమెంట్ ప్రజలంతా సంజయ్ మద్దతు నిలబడుతున్నారని మేము కోరుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా ఈ రోజు అంత అవినీతి ప్రభుత్వం, అది దేశంలో 70 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ ఈ రోజు అంత అవినీతి ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్. కావున ఈ రోజు కాంగ్రెస్ తరిమి తనే వరకు మా విద్యార్థులకు అంతా ముందు ఉంటుంది. కేంద్రంలో మరొక్కసారి మోడీ గారే రావాలి, ఇందులో డౌటే లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో ఏం చేశామో చెప్తూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మేము ఇప్పుడు కొత్తగా ఏదో చేస్తామని చెప్పట్లేదు. ఈ 10 సంవత్సరాలలో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వనివ్వండి, లేకపోతే ప్రభుత్వ ఆధారిత ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని రెట్లు పెంచాము, అలాగే పావర్టీ లెవెల్ని ఎలా మనము అంటే పూర్ పీపుల్ లైఫ్ని ఎట్లా మార్చాము, ఏమేం చేశామని చెప్పుకుంటూ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు తప్పితే అయ్యో ఇంకేదో ఏమంటారు ఒక అభూత కల్పన క్రియేట్ చేసేసి మేము ఇది చేస్తాము అని చెప్పడం కాకుండా కేవలం చేసిన వాటిని చెప్పుకుంటూ వెళ్తున్నారు. అలాగే మళ్ళీ భారతదేశాన్ని విశ్వగురుగా నిలబెట్టాలంటే అది కేవలం మోడీ గారితో సాధ్యం. కాబట్టి మోడీ 3.0 ఈసారి తప్పకుండా జరుగుతుంది అనుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తుంది, రాహుల్ గాంధీ కూడా చెప్తున్నాడు, దేశంలో లౌకికవాదం పూర్తిగా నశించిపోయింది, దేశంలో రక్షణ లేదు, కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు పలకాలని చెప్తున్న పరిస్థితి. ఏ లౌకికవాదం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు? అంటే ఒక ఎమర్జెన్సీ టైంలో రాజ్యాంగంలో బలవంతంగా ఎమర్జెన్సీ టైంలో సెక్యులర్ పదం పెట్టిన వాళ్ళు ఈ రోజు మనకి లౌకికవాదం గురించి మాట్లాడడం అంటే అది అంతకంటే మూర్ఖత్వం ఏమీ లేదు. లౌకికవాదంకి ఏమైందండి? ఈ దేశంలో ఎన్ని గొడవలు జరిగినాయి, గత 10 సంవత్సరాల్లో ఎన్ని మత ఘర్షణలు జరిగినాయి. ఆయన ఒక దేశ ప్రధాని, ఒక హిందూ ధర్మాన్ని పాటిస్తున్న వ్యక్తి తన ధర్మాన్ని ఆచరిస్తూ ప్రాణప్రతిష్ఠ చేస్తే ఓర్చుకోలేని వాళ్ళు లౌకికవాదులు ఎట్లా అవుతారు? నాకు అర్థం కాదు. మత సామరస్యం అనేది మన మాటల్లో కాదు, మన చేతల్లో కనిపించాలి. ఇక వాళ్ళు మాట్లాడుతున్నారంటే అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాము. జనాలే చెప్తారు లౌకికవాదం పరిస్థితి ఏంది అనేది. జనాలు వాళ్ళ ఓటుతో చెప్పి మళ్ళొకసారి మోడీ గారి ప్రభుత్వం తీసుకొస్తే వాళ్ళకి ఒక మంచి స్పష్టత వస్తుందని నేను అనుకుంటున్నాను. కరీంనగర్ లో ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది? కాంగ్రెస్, బీఆర్ఎస్ అలాగే బీజేపీ హోరాహోరీగా తలపడే పరిస్థితి ఉంది. ఒక యువత ఏం కోరుకుంటున్నారు, ఎందుకు కోరుకుంటున్నారు, మీరు ఎవరు ఉండాలనుకుంటున్నారు కేంద్రంలో? యువత గత ఎన్నికల్లో బండి సంజయ్ గారిని కోరుకున్నారు. బండి సంజయ్ గారు ఏదో అధికారంలో నరేంద్ర మోడీ సహకారంతో గుడి చేస్తాడు, బడి చేస్తాడు అని చెప్పేసి కలలు కన్నారు. కానీ ఆ బండి సంజయ్ గారి మాటలు, ఆ నమ్మకాలన్నీ
పోగొట్టుకున్నాడు బండి సంజయ్. నమ్మకం అంత ఆ నమ్మకం అనేది బుగ్గిపాలు చేసిండు అన్నట్టు బండి సంజయ్ తోటి ఒక గుడి రాలే, ఒక బడి రాలే, ఏది కాలే. ఆ మాటలు, ఆ ఆవేశము, ఏదో ఉగ్రవాదుల లెక్క మాట్లాడినట్టు ఆ ఆవేశం తప్ప బండి సంజయ్ తోటి అయ్యేది ఏం లేదు. ఈసారి యువత మాత్రం తప్పకుండా ఒక మేధావి, ఒక ప్రజల కోసం పోరాడేటువంటి ప్రశ్నించే మన బోయినపల్లి వినోద్ కుమార్ గారిని కోరుకుంటున్నారని చెప్పేసి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది కరీంనగర్లో. అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎన్నుకున్నంత మాత్రంలో కేంద్రంలో పరిస్థితులు మారే అవకాశం లేదా? మన దేశానికి సంబంధించే వరకు ఎవరు అక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కూడా మనం చూసినాము. ఎక్కడైనా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అన్నారు, కానీ ఇప్పటివరకు 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు మూడో ఫ్రంట్ దిశగా వస్తే బాగుంటుంది అనేది కోరిక. ఎందుకంటే కాంగ్రెస్ పాలన చూసినాము, ఇప్పుడు బీజేపీ పాలన చూసినాం. 2 పాలన ఇద్దరు చూసుకున్నా ఇద్దరు ఒకటే అన్నట్టే, వాళ్ళు ఇద్దరు ఆ రకంగానే ఉన్నారు. మూడో థర్డ్ ఫ్రంట్ లాంటిది వచ్చి ఒక కొత్త నాయకత్వం అనేది వస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. ప్రస్తుతానికైతే సెంట్రల్లో బీజేపీ ఉంది, ఏం చేయలేదు. మన కరీంనగర్లో సుతా సంజయ్ అన్నకు లాస్ట్ టైము ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన సానుభూతితో మాత్రమే తను గెలిచాడు. ఏమనంటే హిందుత్వం, హిందువులు అది ఇది అని చెప్పని తప్ప తను చేసింది ఏముంది? ఇంతకుముందు వేరే పార్టీ వాళ్ళు సుతా రండి మీరు ఎంత తెచ్చిండ్రు ఫండ్స్ చూద్దాం అన్నప్పుడు చర్చకు రావాలే, కానీ నువ్వు రా నేను రా అని చెప్పని ఇద్దరు పేపర్ స్టేట్మెంట్లు మాత్రమే ఇచ్చుకుంటున్నారు, కానీ ఒకరికొకరికి ఇంతవరకు ముఖాంబికి కాలేదు. సెంట్రల్ నుంచి మీరు ఏం తెచ్చిండ్రో చెప్పండి. మీరు ఓడిపోయినారని చెప్పని సానుభూతితోటి మీకు ఓట్లు వేసినాం, గెలిపించుకున్నాం. కనీసం ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ ఉండరు. మీ కార్యకర్తలే అంటుండ్రు మా ఫోన్లే పడతలేరన్నా అని చెప్పని. ఓకే, కేంద్రంలో చూస్తే ఇప్పుడు స్థానికంగా చూస్తే అభ్యర్థిత్వాలు వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వము ఎవరు ఉండాలనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ను చూసినాం, బీజేపీని చూసినాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు? మనకైతే బీజేపీ వచ్చినప్పుడైతే ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు ఇస్తా అన్నారు. మరి నాకైతే రాలే, నా పక్కకున్న వాళ్ళకి సుతా రాలే, ఎవరికి రాలే. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. సరే మీరు ఏం చేస్తున్నారో, ప్రభుత్వాన్ని ఏం చేస్తుంది అనేది కంపల్సరీ చూస్తున్నారు ప్రజలు, ప్రజలే నిర్ణయిస్తారు. మీరు చెప్పండి. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్, గత ప్రభుత్వం మనం చూసినాం, అంటే 70 సంవత్సరాలు పాలించినటువంటి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందో ఆనాడు ఉన్నటువంటి ప్రజలంతా కూడా అనుభవించి ఈ దేశంలో ఒక మార్పు అవ్వాలని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ కోరుకున్నారు. కానీ ఈరోజు విద్యార్థుల పక్షాన ఏం చేసిందనేది చెప్పాలనుకుంటే, ఈరోజు అనేక రకాలుగా యూనివర్సిటీలను పెంచింది ఒక గవర్నమెంట్. ఇప్పుడు గత 10 సంవత్సరాలకు ముందు చూసుకున్నట్లయితే ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు యూనివర్సిటీలలో శాంతి భద్రతలు నెలకొన్నాయి. ఈరోజు ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు, ఈరోజు జేఎన్యూ యూనివర్సిటీలో అనేక రకాల ఒక కుల వివక్షలతోని ఈరోజు పాకిస్తాన్కి విద్యార్థులు తొత్తులుగా మారి ఈరోజు సెక్యులర్ అనే పదాన్ని యూజ్ చేస్తూ విద్యా సంస్థల్ని పూర్తిగా ఈ యొక్క పాకిస్తాన్ని, ఈ యొక్క భారతదేశాన్ని తుకుడే చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక కుట్రపూరిత చర్యకు పూనుకుంటున్నారు. అలాంటి యూనివర్సిటీలో ఈరోజు గవర్నమెంట్ కట్టుదిట్టం చేసి ఈరోజు విద్యార్థులు అయితేనే ఈ యొక్క యూనివర్సిటీలో చదువుకోవాలి, పాకిస్తాన్ కోసం పనిచేసేటువంటి విద్యార్థులు ఇక్కడ ఈ దేశంలో ఉండదని చెప్పేసి అనేక రకాల చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా అనేక రకాల ఎన్నో సంవత్సరాలుగా వేచి చేస్తున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది గవర్నమెంట్. 370 ఆర్టికల్ కావచ్చు, కాశ్మీర్లో ఈ యొక్క సిఏ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, ఈరోజు గవర్నమెంట్ కట్టుదిట్టంగా చేసి ఈరోజు భారతీయ పౌరసత్వం ఉన్నటువంటి ప్రజలకు ఈరోజు న్యాయం చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం. కాబట్టి ఈరోజు విద్యార్థుల పక్షాన ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఈరోజు పొలిటికల్ అంటే ఏదో ఒక ఎజెండా పార్టీ అనే దూషించడం తప్ప ఈరోజు న్యాయం జరుగుతున్నదా అనే ఒక పార్టీని ఎవరు కూడా చూస్తలేరు. ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరంతా కూడా ఈరోజు దేశం ఫస్ట్, ఏదైనా నేషన్ ఫస్ట్, ఎవ్రీథింగ్ నెక్స్ట్ అనే ఉద్దేశంతో మీరు అందరూ కూడా ఓటు వేయాలని మీ అందరూ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క దేశంలో అనేక రకాల చారిత్రక నిర్ణయాలు తీసుకోవడంలో ఈ యొక్క మోడీ గవర్నమెంట్ అనేది అసలు ఎక్కడ కూడా వేయలేదు. ఈ యొక్క సిఏ ఎన్ఆర్సీని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. ఒక రకంగా చూస్తే జనాలు ఇప్పటికే ఒక ఫిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. ఈయనను కూడా అడిగే ప్రయత్నిద్దాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఎన్నికల నగారం మోగింది, ఎన్నికలు సంసిద్ధమైంది, కేంద్రంలో ప్రభుత్వం ఏది ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? కేంద్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేది మంచిగా ఉంటుంది. బీజేపీ పరిపాలన బాగాలేదు. ఏంటంటే 5 సంవత్సరాలు అయినాక మళ్ళా ఎన్ఆర్సీ, అది సిఏ అని పెట్టుర్రు. దేశం మొత్తం ప్రజలు ఒక నిర్ణయం ఎంచుకోవాలి. ఏంటంటే ఎప్పుడైనా ఎలక్షన్ వచ్చినప్పుడు ఇదే మీడియాలో చెప్పుడు ఇప్పుడు అన్నీ ఉంటుంది. మనం ఏం చేయాలంటే, ఇప్పుడు సెక్యులర్ పార్టీ ఏముంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఏముంది బీజేపీ ఉంది అని, బీజేపీ అసలేకే లేదు. మొత్తం లొల్లిలు అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్కి వేయాలి ఓటు, మంచిగా ఉంటుంది. చేయి గుర్తుకి మన ఓటు. అంటే ఎన్ఆర్సీ యాక్ట్ వల్ల తప్పు ఏం జరుగుతుంది, దానివల్ల ఇబ్బంది ఏమొస్తుంది? ఇబ్బంది వస్తుంది. ఎన్ఆర్సీది అవసరమే లేవు. ఎన్ఆర్సీది మనకు ఉన్న వాళ్ళకే నడుతుంది అది ఎన్ఆర్సీ అని.
మనకు చట్టం ప్రకారం ఏం ఉన్నది, కాన్స్టిట్యూషన్ ఏం ఉన్నది అంటే ఆ ప్రకారమే ఉండాలి. ఎన్ఆర్సీ సిఏది ఎందుకు ఇది ఎలక్షన్ ఉన్నప్పుడే ఎన్ఆర్సీ లావుగా అవుతుంది. ఎలక్షన్ కాకముందు 5 సంవత్సరం ఇంకా అయితే లేదు ఎందుకు? ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే అవుతుంది అది ఎన్ఆర్సీ యుఏసిఏ అని. ఇది మొత్తంగా చూసుకుంటే కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించి ఒక మిశ్రమ స్పందన వస్తుంది. అయితే కేంద్రంలో మాత్రం మోడీ ప్రభుత్వము కొనసాగితే ఎలా ఉంటుంది, అలాగే కాంగ్రెస్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక ఒపీనియన్ చెప్పినప్పటికీ కూడా మెజార్టీగా కరీంనగర్ నియోజకవర్గం నుంచి చాలా మంది కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి చేసిన అచీవ్మెంట్స్ కానీ, రానున్న రోజుల్లో మోడీ ప్రభుత్వం చేసిన ఫోకస్ కానీ ఒక మద్దతు పలికే అవకాశం లెక్క కనబడుతున్నది. అయితే ఇంకా కొద్ది రోజుల్లో 3 అభ్యర్థులు బరిలో ఉండే పరిస్థితి ఉంది. ఇప్పటికే బీజేపీ ప్రచారంలో ముందుకు సాగుతుండగా దానికి ధీటుగా బీఆర్ఎస్ అభ్యర్థి ముందుకు సాగుతున్న పరిస్థితి. అయితే త్వరలోనే కాంగ్రెస్ కూడా బరిలోకి దిగుతుంది. కాంగ్రెస్ కు సంబంధించిన అభ్యర్థుల ఖరారైన తర్వాత కూడా ప్రజలు ఎటువైపు ఉంటారు ఏంటనేది రానున్న రోజుల్లో మనం వేచి చూడాల్సిందే. ఇదే ఇక్కడ తాజాగా ప్రజలు ఏదైతే రానున్న ఎన్నికలపై ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి, పూర్వ లోకల్ న్యూస్, కరీంనగర్.